దూసుకెళ్లింది. మృతులు హైదరాబాద్ కు చెందిన వంశీగౌడ్, దినేష్, బాలు, హర్షబాబు, వినయ్ గా గుర్తించారు. ప్రమాదం నుంచి మణికంఠ ఒక్కడే బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం జరిగింది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకుంది. ఈ ఘటనలో స్పాట్లోనే 5 చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి జలాల్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లడంతో కారులో ఉన్నటువంటి 6గురిలో 5 అక్కడికక్కడే మృతి చెందగా మరొక పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోచంపల్లి నుంచి కొత్తగూడెం వైపుకు ఏదైతే ఈ కారు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. కారు స్పీడ్ గా వెళ్తున్న సమయంలో ఏదైతే రోడ్డు మూలమలుపు ఉన్న నేపథ్యంలో అదుపు కంట్రోల్లోకి రాకపోవడంతో ఒక్కసారిగా కారు అదే స్పీడ్ తోటి చెరువులోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కారులో ప్రమాద సమయంలో 6 ఉన్నారు. 6లో 5 కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే వీరంతా కూడా మృతి చెందినటువంటి వీరంతా కూడా హైదరాబాద్ కు చెందినటువంటి వారిగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో ఏదైతే అంతా కూడా ఒకే ఏజ్ కి సంబంధించిన యువకులు కావడంతో వీర విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏదైతే తమకు సంబంధించినటువంటి పని ముగించుకొని తెల్లవారుజామున హైదరాబాద్ కు కారులో బయలుదేరినటువంటి ఈ యువకులు ఈ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను అలాగే కారును కూడా ఇప్పటికే బయటికి తీయడం జరిగింది. మృతులంతా కూడా హైదరాబాద్ చెందినటువంటి హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా ఇప్పటికే గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. మొత్తానికి అయితే ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. తమ పని ఏదైతే పోచంపల్లికి సంబంధించినటువంటి తమ పనిని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని అయితే మిగిల్చిందని మాత్రం చెప్పవచ్చు. సందీప్, జన అంటే ప్రమాదానికి గల కారణాలేంటి అసలు? అంటే అతివేగమే ప్రమాదానికి కారణం అనుకోవచ్చా? ఏదైతే ఈ కారు ప్రమాదానికి గురైన సమయంలో స్పీడ్ మీటర్ కూడా స్పీడ్ ఎక్కువగా ఉన్నదని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. స్పీడ్ గా వెళ్తున్న క్రమంలోనే ఆ రోడ్డు మూలమలుపు వద్ద అదుపులోకి అంటే డ్రైవింగ్ చేసిన వ్యక్తి అదుపులోకి రాకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లడంతో డోర్లు కూడా లాక్ లో ఉండడం, ఆ డోర్లు రాకపోవడంతో వీరంతా కూడా అదే చెరువులో మునిగి నీళ్లలో మునిగి మృతి చెందినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం కూడా అతివేగమే అయి ఉండొచ్చు అనేది పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు లేదంటే నిద్రమత్తులో జరిగింది అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ అతివేగమా లేదంటే నిద్రమబ్బ ఈ కారణాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో మాత్రం తేలనుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అతివేగం తోటే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. స్పీడ్ గా వెళ్తున్న సమయంలో కంట్రోల్లో రాకపోవడంతో మూలమలుపు వద్ద ఒక్కసారిగా చెరువులోకి తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుందనేది పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఏదైతే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలిస్తున్నారు. సందీప్, అంటే ప్రమాదం ఏ సమయంలో జరిగింది? అంటే ఒకవేళ పొద్దున జరిగితే అది పొగమంచు వల్లే అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పొగమంచు తక్కువగా ఉన్నది, కానీ అతివేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పొగమంచు తక్కువగా ఉన్న నేపథ్యంలో స్పీడ్ గా వెళ్తున్న వీరికి
పొగ మంచు కొద్దిగా ఉన్నా కూడా మూలమలుపు అంటే సరిగ్గా గుర్తించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందనేది మాత్రం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ చెరువులోకి దూసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీని వల్లనే ఘటన జరిగింది అనేది మాత్రం పోలీసులు ఇంకా దీనిపైన నిర్ధారణ చేయాల్సి ఉంది. అతివేగమా లేదంటే పొగ మంచు వల్ల జరిగిందా, మరోవైపు ఇటు నిద్రమబ్బ ఈ కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీసు దర్యాప్తులు తేలాల్సి ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాతనే తెల్లవారుజామున అనేది పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగిందనే విషయం పైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి వివరాలు అయితే సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.